ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 34వ అధ్యాయం 6వ చరణం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దీనుడిగా మనం జీవిస్తూ దేవునికి మొరపెట్టినట్లయితే తప్పక దేవుడు మీ మొరను ఆలకిస్తాడు. దీనత్వం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెనని భక్తుడు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు కూడా దీనత్వంను ధరించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా జీవించినప్పుడు తప్పక దేవుడు మీ మొరను ఆలకించి మీ శ్రమలన్నిటిలో నుండి మిమ్మల్ని రక్షించే దేవుడు కనుక ఏ సమస్య చేత, ఏ బాధ చేత, ఏ ఇరుకు చేత, ఏ ఇబ్బంది చేత, ఎంత భయంకరమైన అనారోగ్యం చేత మీరు బాధపడుతున్నారో దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మొరపెట్టుట ద్వారా ఆయన మీ మొరను ఆలకించి మీకున్న శ్రమలన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు. చాలాసార్లు మీకు వచ్చిన సమస్యను బట్టి మీరు బాధపడుతూ అటు ఇటు పరిగెత్తుతూ లోకం వైపు, మనుషుల వైపు తిరుగుతున్నారేమో, చూస్తున్నారేమో, ఆధారపడుతున్నారేమో. దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు చెప్పిన వాగ్దానం, దేవుని వైపు చూస్తూ మనం మొరపెట్టినట్లయితే తప్పక ఆయన మీ మొరను ఆలకించి మీకు వచ్చిన ప్రతి శ్రమ నుండి విడిపించి మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాక్కు, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి విడిపించెను, రక్షించెను అని సెలవిచ్చిన దేవుడు. దేవా, ప్రతి ఒక్కరూ నీకు మొరపెట్టేవారిగా ఉందురుగాక. దేవా, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు కనుక ప్రతి ఒక్కరూ నీకు మొరపెట్టి నీ నుండి ఉత్తరం పొందుకుందురుగాక, జవాబు పొందుకుందురుగాక. దీనత్వం గల హృదయాన్ని, దీనత్వం గల మనస్సును, విధేయత గల మనస్సును దయచేయి. విధేయతతో మొరపెట్టే అనుభవాన్ని దయచేయి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిలో ఏ సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, దేవాని స్తోత్రం యేసయ్యా, ప్రతి విషయంలో దేవా వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి, రక్షించి, కాపాడి, జయమును అనుగ్రహించి వారి మొరను మీరు అంగీకరించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.